తప్పనిసరిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన. ఆయన గుర్తు చేసుకోవాల్సింది, ఆయనకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత 100% మనకున్నది. అది ఖచ్చితంగా మనం చేస్తున్నాం. దానికి ఆ ప్రోగ్రాంలో నన్ను ఇన్వైట్ చేసి నన్ను పాల్గొనేందుకు చాలా చాలా ధన్యవాదాలు వచ్చినాయి సార్. అదేవిధంగా ఒకటి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, నాకు అనిపించింది రామయ్య గారు 100%గా ఈజ్ ఎ లెజెండ్ మొక్కల విషయంలో, అందులో ఇలాంటిది లేదు. కాకపోతే మనము కేవలం అతన్ని కుమ్మరి కులంగా ప్రజెంట్ చేస్తే ఇంతవరకు ఆగిపోతే చిన్న భయం. కాబట్టి దాన్ని ఈ విధంగా మనం చేస్తూ ఆయన గౌరవిస్తూ బీసీ సామాజిక వర్గంగా ఒక సంఘ సేవకుగా తీసుకుపోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి నా ఒక ఉద్దేశము. అదేవిధంగా కవయిత్రి మల్లను కూడా ఈ రోజున ఏమవుతుందంటే కేవలము మన కులస్తులమే చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆమె రాసింది రామాయణ అందరి కోసం రాసింది కాబట్టి మహిళా దినోత్సవం ఆ విధంగా చేసుకుంటూ పోతుంటే ఆమె కూడా అందరికీ పరిచయం అవుతుంటుంది. రామయ్య గారిని స్పెషల్గా చెప్పేందంటే కేవలము ఆయన జాతి, మతము, కులము, లింగభేదం లేకుండా అందరికీ జీవనాధారం ఆక్సిజన్. అలాంటి పని చేసింది కాబట్టి ఆయనకు మన రంగు పులవకుండా, ఎందుకంటే మనము ఈ రంగు పులుపుకొని ఎక్కడున్న వాళ్ళకి అక్కడే ఉంటున్నాము, అంతే పరిస్థితులు జరుగుతున్నాయి ఈ రోజున.